అమరావతిలో పనులు అక్కడ కాంట్రాక్టర్లకు ఇస్తున్నటువంటి ఎక్కువ డబ్బులు రోజు చర్చల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా పనులు ఇనిషియల్ స్టేజ్లోనే చాలా ఉన్నాయి, చాలా ఇనిషియల్ స్టేజ్లోనే. ఈ క్రమంలో ఈరోజు దాదాపు అన్ని పత్రికల్లో రాసిన వార్త, వంగిన స్టీల్ బ్రిడ్జి అట. అమరావతి రాజధాని కనెక్టివిటీ కోసం ఏర్పాటు చేసిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ లోపం బయటపడిందట. రాజధాని నగరం నుండి నేరుగా 16వ నంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు వంతెన నిర్మాణం, ఇతర పనులకు కలిపి 68 కోట్లు కేటాయించారట. ఉండవల్లి నుండి మణిపాల్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, అలాగే కొండవీటివాగు గేట్ల వద్ద 2 లైన్ల వంతెన నిర్మాణంలో భాగంగా రాజధాని ట్రాఫిక్ను మళ్లించేందుకు దీన్ని నిర్మిస్తూ ఉన్నారట. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వంతెనను తొలుత ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి చేయాలనుకున్నారట. అయితే మార్చి అనుకున్నారట, ఆ తర్వాత ఏప్రిల్ నెలాఖరుకు అనుకున్నారట. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ వంతెనపై ముఖ్యమంత్రి కూడా 2 సార్లు సమీక్ష నిర్వహించారట. సీఎం 2 సార్లు సమీక్ష చేశారట. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ 9 సార్లు సమీక్ష చేశారట. ఈ వంతెన పనులను సమీక్ష చేసి ప్రత్యక్షంగా పరిశీలించారట. 9 సార్లు. ముఖ్యమంత్రి 2 సార్లు సమీక్ష చేశారు. మంత్రి నారాయణ 9 సార్లు ఈ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారట. అప్పట్లో ఐరన్ స్వాన్లు బిగించేశారట. మొత్తం 4 లైన్లుగా బిగిస్తున్న ఈ వంతెన నిర్మాణంలో దక్షిణ భాగంలో నిర్మించిన వంతెన గడ్డర్లు వంకరబోయాయట. తొలుత వేగంగా నిర్మాణ పనులు చేపట్టాలని తెలిపిన అధికారులు చివర్లో లోపాన్ని గుర్తించారట. దక్షిణ భాగంలో నిర్మించిన 2వ వంతెన మధ్యలో గడ్డర్లు ఉండాల్సిన దానికంటే అదనంగా వంకరపోయినాయట. దీనిపైన స్లాబ్ వేస్తే ఇబ్బందులు వస్తాయని అధికారులు హెచ్చరించడంతో కొద్ది కాలం భారీ క్రేన్ సపోర్టుగా నిలబెట్టినారట. వంకర మరీ పెరిగిపోతూ ఉండడంతో వాటిని ఇప్పుడు తొలగించాలని నిర్ణయించారట. బుధ గురువారాల్లో తొలగింపు పనులు చేపట్టారట. దక్షిణ భాగంలో ఉన్న వంతెన మధ్యలో ఉన్న స్టీల్ గడ్డలు తొలగించారట. అవన్నీ పూర్తిగా తొలగించి మరలా అలైన్మెంట్ పూర్తి చేసి మళ్ళా స్లాబ్ వేస్తామని అధికారులు చెబుతున్నారట. ఫస్ట్లోనేనా అప్పుడే స్టీల్ బ్రిడ్జ్ కనీసం నయమే అధికారులు చివరిలో ఫైండ్ అవుట్ చేశారు. అంతా మొండికి అట్లనే వేసేసిందంటే తర్వాత ప్రమాదం చాలా పెద్ద స్థాయిలో జరిగేదేమో. ఫస్ట్లోనే అప్పుడే స్టీల్ బ్రిడ్జ్ లొంగిపోతున్నాయా? ఏవయ్యా కాంట్రాక్టర్లు కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకుంటారు కానీ కాసింత సక్కంగా అన్నాయండి ఆ స్వామి. మళ్ళీ ఎటో వచ్చి అది మళ్ళీ ప్రజలకి లేనిపోయిన సమస్యలు తీసుకొస్తుంది.